పేరు చెబితే చాలు రైతులు వణికిపోతున్నారు. అదేంటి నత్తలే కదా ఏం చేస్తాయిలే అనుకుంటున్నారా? ఒక్క క్షణం ఆగండి, వాటి గురించి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది రైతులు ఎందుకు వాటి పేరు చెబితే బెంబేలెత్తిపోతున్నారు అన్నది. అసలే భారీ వర్షాలతో సగం పంట నీటిపాలైంది. ఈ ఆఫ్రికన్ నత్తల పుణ్యమా అని కూరగాయల పంటలు పూర్తిగా నాశనమైపోతున్నాయి. ఏదో ఒకటి రెండు నత్తలైతే కర్షకులే ఏర్పారేస్తారు, కానీ లక్షల్లో వచ్చిన నత్తలను పంట పొలాల నుంచి తరమలేక దిగాలు పడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో రైతులకు దడ పుట్టిస్తున్న ఆఫ్రికన్ నత్తలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఒకటి రెండు కాదు, లక్షల్లో రాక్షస నత్తలు, అందులోనూ ఆఫ్రికన్ నత్తలు ఒకవైపు, సొల్లు నత్తలు మరోవైపు. గడ్డమణుగు గ్రామంలో రైతు 4.5 ఎకరాల్లో వంగ తోట వేశాడు. పంట విరగ కాసింది. కొనుగోలు చేసేందుకు బయ్యర్ కూడా ముందుకొచ్చాడు. రైతుతో బేరం కూడా మాట్లాడుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, ఆఫ్రికన్ రాక్షస నత్తలు వంగ తోట మొత్తం నాశనం చేసేశాయి. తోటలో ఉన్న ఆకుల నుంచి వంకాయల వరకు అంతా కొరికేసి ఎందుకు పనికి రాకుండా భారీ నష్టాన్ని మిగిల్చాయి. అంతేనా, సాయంత్రం 6 తర్వాత పొలంలోకి వచ్చే నత్తలు ఉదయం 7 గంటల వరకు పంటను నాశనం చేస్తాయి. ఆ తర్వాత వెళ్లిపోతాయి. ఇక జంట నత్తలు ఒకేసారి 2000 గుడ్లను పెట్టడం కర్షకులకు శాపంలా మారుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పంటలపై నత్తలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు నత్తల ప్రభావం ఏ విధంగా చూపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ మొత్తం కూడా ఏదైతే 4 ఎకరాలకు సంబంధించినటువంటి వంగ తోటలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రతిదీ కూడా వంకాయలు ఎక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఇవి తింటూ ఉంటాయి. ప్రస్తుతం నత్తలన్నీ కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో. నత్తలు మొత్తం కూడా అటు చెట్ల ఆకులకు సంబంధించి, దాంతోపాటు వంకాయలకు సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా ఇవి దాడి చేస్తున్నాయి, మొత్తం ఏ విధమైనటువంటి నష్టాన్ని రైతులకు మిగులుస్తుందో ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే నత్తలు పైకి పాకి మరీ కూడా ఈ రకంగా ఉంటుంటాయి. అంటే కూరగాయల మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం, ఏదైతే వంకాయలకు సంబంధించి చిన్న పొచ్చుంటేనే మనం తినని పరిస్థితి, ఎవరు కూడా పక్కన తీసేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఏదైతే మొత్తం అవి కూడా చూడొచ్చు, మొత్తం ఏ రకంగా తిని ఈ పంటనంతా కూడా నాశనం చేస్తున్నాయో విజువల్స్లో కూడొచ్చు. చెట్ల పైన ఏ విధంగా మొత్తం కూడా ఇక్కడ పొలాలకు సంబంధించి ఏ విధంగా ఆకుల పైన ఉన్నాయి, దాంతోపాటు వంకాయలకు సంబంధించి కూడా మొత్తం ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో రైతు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు మొత్తం కూడా ఇవి ఎటువంటి ఏ రకమైనటువంటి హాని చేస్తున్నాయి? ఇవి వాటి ఆకారం కోసం వంగ తోటే కాదు, అన్ని పైర్లు, అన్ని కూరగాయల పంటల పైన వాటి పొద్దున్నే నైటు సాయంత్రం 6 అయిన కాడి నుంచి తెల్లారి 6 వరకు వాటి ప్రతాపం చూపిస్తాయి. ఎలా అంటే ప్రతి చెట్టుకి 100లో పాకటం, తెల్లారేటప్పటికి వాటికి నచ్చిన కాయలు అన్నిటికీ అంటే కాయ మొత్తం తినలేవు, చిన్న మొక్క పడ్డా కానీ ఆ కాయ పనికిరాదు కదా. అట్టా ఈ వంగపల తోటలో కనీసం 25-30 కోతలు వస్తుంది. ఇది వీటి వల్ల ప్రతి ఎకరానికి ప్రతి కోతకి ఒక 5 బస్తాలు పారబోయటం అవుతుంది. ఆ పారబోయటమే కాదు, ఆ కూలోళ్ళ ఖర్చు, మందులు బోల్డ్ రెట్టింపు అవుతుంది. దీనివల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము అధికారులను కూడా కోరుతున్నాం. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, మొత్తం ఏ రకంగా మొత్తం ఇవన్నీ కూడా కొరికి వేయడంతో కూడా ఎవరు కొనని పరిస్థితి. దాదాపు ఇప్పటికే వీళ్ళంతా రోడ్ల మీద పారేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మొత్తం ఈ నత్తలన్నిటి దాదాపు ఇక్కడ సంబంధించి, ఎందుకంటే ఒక జంట నత్తలకు సంబంధించి దాదాపు 2000 గుడ్లు పెడుతుంది. దాని నుంచి మొత్తం కూడా వ్యాప్తి చెందడం ద్వారా మొత్తం ఇక్కడంతా కూడా ప్రతి చోట ఒక వంగ తోటే కాదు, దీంతోపాటు కూరగాయలకు సంబంధించినటువంటి ప్రతి పంటల్లో కూడా మొత్తం ఇవి ముప్పేట దాడి చేస్తున్నాయి. ఎక్కడికక్కడ రైతుకి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొక రైతు ఉన్నారు మనతో మాట్లాడు. మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట వేసారు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి? 4 ఎకరాలు వేసామండి మేము. మోటార్లు బట్టి ఖర్చు దీనివల్ల మాకు 50,000 దాకా అయింది ఊరికి నత్తలని ఇది చేయడానికి. అయినా కానీ దానివల్ల మాకు ఉపయోగం ఏం లేదు. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టపోయాం. పక్కన మిరదోట వేసామండి. మిరదోట కూడా 4 ఎకరాలు. అవి మొక్కలు గీరేస్తున్నాయి. గీరు మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. మిరదోట కూడా లాస్ చేస్తున్నాయి బాగా. దీనివల్ల మాకు తగిన చర్యలు తీసుకొని కొద్దిగా ఏదన్నా చూడమని చూస్తున్నాను. అంటే ప్రస్తుతం వంకాయ చూస్తుంటే మొత్తం చేతికి వచ్చే సమయంలో మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా అయిపోయి తయారైనట్టుగా తెలుస్తుంది. అంటే ఈ సమయంలో రావడం వల్ల ఎంత మేర నష్టం మీకు? మాకు మోటార్లు మొక్క కాయ పడ్డ కాడ నుంచి ఇది నష్టం ఎక్కువ చేస్తూనే ఉందండి. మాకేమో తెలియక ఈ మందులు కొడుతూ ఉన్నాము.
అయినా కానీ అది కంట్రోల్ అవ్వలేదండి. కంట్రోల్ అయిద్దని కూడా మాకు నమ్మకం లేదు. తీసేసి స్టేజీకి వచ్చేసాం దాన్ని. అంటే ప్రస్తుతం ఈ శాస్త్రవేత్తలు కూడా రావడం జరిగింది. అంటే ఏం చెప్తున్నారు సేఫ్టీకి సంబంధించి? ఏం చెప్పినా కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అవి నత్రజని అవి కొట్టమంటున్నారు. అవి కూడా కొట్టి చూద్దామని అనుకుంటున్నామండి. అంటే ఒకవైపు ప్రకృతి విపత్తు కూడా చూశారు, ప్రస్తుతం ఈ నష్టం రెండు కూడా చూస్తున్నారు. అంటే ఎట్లాగా మొత్తం అంటే అధికారులు ఎవరైనా రావడం జరిగింది, ఏమైనా చెప్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? అధికారులుగా అయితే ఎవరు రాలేదండి. నిన్న సైంటిస్టులు వచ్చారు, ఇవాళ మీరు వచ్చారు. అదే వాళ్ళకి అదే చెప్పాం, మీకు అదే చెప్తున్నాం. కొద్దిగా దీనివల్ల ఏదైనా చర్యలు తీసుకుంటే మాకు కొద్దిగా ఉపయోగం ఉండదండి. నత్త ఒక పైరే కాదు, బాగా ఈ ఏరియాలో అన్ని పైర్లు నష్టపోతున్నాం. దానివల్ల ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందండి. అంటే మీరు చెప్పండి, అంటే మొత్తం వ్యవసాయం మొత్తం పంట వేస్తున్నారు, పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి నష్టం వల్ల అసలు అధికారులకు ఏం చెప్పదలుచు, అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? ఇది మేము నత్త ఉందని గమనించేటప్పటికే కొంత డ్యామేజ్ జరిగిపోయిందండి. ఇది మేము గమనించేటప్పటికే నత్త శీల ఉందని. తర్వాత ఏంటంటే నత్తలో ఈ ఉప్పు ద్రావణం కలపమంటున్నారు. ఉప్పు వల్ల మేమేం చేను ఉప్పురిగిపోద్దామని మా భయం వేస్తుంది. వాళ్ళు ఉప్పు ద్రావణం కలిపిపోయమన్నారు కదా, ఆ ఉప్పు వల్ల చేను ఉప్పురికి కౌలోళ్ళు ఊరుకోరు. ఇప్పుడు చేను అనరాదు ఉప్పు కలిపి ఊరుకోడు చేలు, ఎందుకంటే సౌడు పడిపోద్ది చేను అని. దానివల్ల ఇప్పుడు ఏదైనా అధికారులు చదివించి దానికైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా కెమికల్ ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాం మేము. అది అంటే ఇప్పుడు మొత్తం లక్షల్లో ఉంటాయి నత్తలని చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఏర్పిస్తున్నారు మొత్తం. అంటే ఎంత మేర కూడా గ్లౌజ్ వేసుకుని ఏరమంటున్నారు. అవి కూడా వాళ్ళ కావట్లేదండి, వాంతులు. నత్తని ఏరటం కూడా గ్లౌజ్ వేసుకుని ఏరమంటున్నారు. దాంట్లో కెమికల్ ఉంటుందండి, దానివల్ల ఈ రోజు వాంతులు అవుతాయండి మనిషికి. అంటే మనిషికి అంత ఎఫెక్ట్ ఉంటే చెట్టుకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కదా. దాని డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ. డ్యామేజ్ కూడా అంచనా కూడా రాదు డ్యామేజ్ ఎంత జరిగింది అనేది. ఎందుకంటే కూలోళ్ళు ఏం చేస్తారంటే డ్యామేజ్ అయిన కానీ కోసేలోనే వదిలేస్తారు. అవి బయటకు వస్తే మాకు ఇన్ని పోయినాయని తెలిసేది అంత పూర్తిగా. కొన్ని వస్తాయి తెలియని వస్తాయి బయటికి, అవి ఇక్కడ చూసుకునే మేము ఎంత పోయిందో అనుకుంటాం. చెలో పోయే బోళ్ళు ఉంటాయి ఇంకా. అది ఎతికే కల్దీ ఉంటున్నాయి, ఎక్కువ ఉన్నాయండి. అది ఒక నత్త వచ్చి 2 లక్షల గుడ్లు పెట్టుద్దంట. ఒక జంట నత్తలు వచ్చి 2 లక్షల గుడ్లు పెడితే ఎన్ని ఎకరాలు సరిపోతాయో చూడండి మీరు ఆ లెక్కన. అది అయితే వీరు చెప్తున్న దానికి ఒక పంట చేతికి వచ్చే సమయంలో ఏదైతే మనం మోందా తుఫాన్ ఎఫెక్ట్తో కొంత నష్టపోయామో, ప్రస్తుతం ఉన్నటువంటి దానికి సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం నత్తల విధ్వంసంతో కూడా దాదాపు అపార నష్టం జరుగుతుందని కూడా చెప్తున్నారు. శాస్త్రవేత్తలు వస్తూ ఉన్నారు, ఏదైతే కొంత వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవ్వమని చెప్తున్నారు. కానీ ఎవరైతే కౌలుకి ఇచ్చారో వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే పంట నష్టపోతుంది కాబట్టి. వీళ్ళు అడుగుతుంది కూడా ఒకటే, ఏదైతే కెమికల్కి సంబంధించి ఏం వాడాలి, ఎందుకంటే లక్షల్లో ఉన్నటువంటి నెత్తలు ఏరడం అంటే అంత ఆషామాషి వ్యవహారంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా కూడా ఇట్లా ఇప్పుడు చూడొచ్చు మనం ఏ విధంగా మొత్తం కూడా తింటున్నదో మొత్తం ఇక్కడ. ఎందుకంటే అటు వంకాయలకు సంబంధించి, దాంతోపాటు మిగతా కూరగాయలకు సంబంధించి కూడా మొత్తం ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కోరుకుంది. సైంటిస్టులు వస్తూ ఉన్నారు, సైంటిస్టులు వచ్చిన క్రమంలో కూడా కొంత ఉప్పు ద్రావణం సంబంధించి అవి వేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయని చెప్తున్నారు. కానీ వేసినంత మాత్రాన వెళ్ళిపోవు వాటికి సంబంధించి, ఎందుకంటే పంట ఇచ్చిన ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ నుంచి మాకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి ఒక కెమికల్ అనేది వాళ్ళని చెప్తున్నారు. అధికారులు ఏదైతే ప్రస్తుతం నష్టపోయినటువంటి ఏదైతే ఉందో వంకాయలతో పాటు మిగిలిన కూరగాయలకు సంబంధించి ఒక ఎస్టిమేషన్ వేసి ఆదుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాక్షస నత్తలు ఒక రకమైతే సొల్లు నత్తలు మరో రకం. గడ్డమడుగు గ్రామంలోనే ఇంకో రైతు మిరప పంట వేశాడు. తనకున్న 4 ఎకరాల్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. సొల్లు నత్తలు పంటపై ముప్పేటా దాడి చేశాయి. మొదలులోనే కాండం చర్మాన్ని తినేయడంతో కొద్ది రోజులకు మిరప చెట్టు పెరిగితే అవి ఒకవైపు వంగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో 10 క్వింటాళ్ల మిరప వస్తే ప్రస్తుతం సొల్లు నత్తల విధ్వంసం వల్ల 3 నుంచి 4 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని లబోదిబోమంటున్నాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. గవ్వ నత్తలు కూరగాయల పంటలను నాశనం చేస్తుంటే సొల్లు నత్తలు ఏం చేస్తున్నాయో ఒక్కసారి చూపిస్తా చూడండి. దాదాపు ఇది మిరప తోట, ప్రస్తుతం నేనున్నది మొత్తం కూడా మిరప చెట్టు వేసారు. మొత్తం చూడొచ్చు ఇక్కడ మిరప తోటకు సంబంధించి ఏ విధమైనటువంటి సొల్లు నత్తలు ఇక్కడ మొత్తం కూడా చర్మం అంతా ఏ విధ బెరడుకు సంబంధించి చర్మం మొత్తం కూడా తినేయడం వల్ల ఈ చెట్టు ఎందుకు పనికిరాదు. దాదాపు ఈ చెట్టు ఇంత హైట్లో లెగుస్తూ ఉంటుంది. దాదాపు దీనికి ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఒక్కసారిగా చెట్టు పెరిగిన తర్వాత ఇలా పడిపోతుంది. దీనివల్ల ప్రస్తుతం
పంట మొత్తం నష్టపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ అసలు? సొల్లు నత్తలు ఎక్కువైనాయండి. వాటికి ఇంతకుముందు మేము సెప్టెంబర్ నెలలో, ఆగస్టు ఆఖరిలో సెప్టెంబర్లో వేసేవాళ్ళం. ఇది పైరు యాక్చువల్గా మేము తోట. సొల్లు నత్తలు ఎక్కువైనాయని కొద్దిగా తగ్గించుకుంటాం. ఎండ పెరిగాక అయితే తక్కువ తీయని వచ్చేస్తుంటే ఇప్పుడు ఈ సంవత్సరం నెల లేట్ అయిపోయింది పైరు వేయటం. ఈ సొల్లు నత్త నాగడం వల్ల ఏమవుతుందంటే పైరు పెరిగాక పైరు గాలికి ఇరిగిపోతుంది, బరువు తల బరువు అయ్యి అదో డ్యామేజ్ అవుతుంది. ఈ సొల్లు నత్తలకి స్నేల్ కిల్ అనేది ఒక ముందు వచ్చింది, కాకపోతే బాగా రేట్ ఎక్కువగా ఉంది. అది కూడా ఒక వారం 10 రోజులు పనిచేస్తుంది స్నేల్ కిల్ అనే ముందు. తర్వాత మళ్ళీ వెళ్తుంది, దానివల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అదొకటని ఇప్పుడు కూలీలు మందు కట్టలు రేట్లు పెరగడం 4 లక్షల దాకా పెట్టుబడి అవుతుందండి. ఆ విధంగా కూడా నష్టపోతున్నాం ఈ సొల్లు నత్తల వల్ల కూడా మేము. అంటే ఒక్కసారి మీరు రండి ఒకసారి. అంటే ప్రస్తుతం ఏదైతే చూడొచ్చు మొత్తం కూడా ఇవన్నీ చర్మం ఎందుకు ఇంతలా తినేస్తున్నాయి, దీనివల్ల అసలు చెట్టు పెరిగే అవకాశం ఉంది. చూడొచ్చు కొంచెం మిర్చికి సంబంధించి కూడా మొత్తం ఏ విధమైనటువంటి ఇది జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించి తినేస్తుంది కదా, దీనివల్ల చెట్టు పెరుగుతుంటుంది, తర్వాత ఏం జరుగుతుంది? చెట్టు పెరిగాక చెట్టు కేజీ కాయలు కాసిందండి పచ్చిమిరకాయలు. ఆ కేజీ కాయలు కాసినప్పుడు ఏమవుతుందంటే గాలి అట్టక కొంచెం గాలి తోలిన 10-12 కిలోమీటర్ల స్పీడ్లో గాలి తోలినా కానీ పరిగిపోయి ఎటు వాలుకుంటే అటు ఇరిగిపోద్ది, కాణం కాడికి ఇరిగిపోద్ది. ఇక ఆ కాయలు వేస్ట్గా వదిలేయాల్సిందే, ఎందుకంటే తయారవకపోతే కాయలు కొనరాటిని పింద బొందా మొత్తం వదిలేయాల్సి వస్తుందండి. అంటే మొత్తం పంట వేస్తున్నారు కదా, మొత్తం ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం వీటి వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది? వీటి వల్ల ఎకరానికి ఎట్లేదన్నా 1,00,000-1,50,000 దాకా నష్టం జరుగుతుందండి ఈ సొల్లు నత్తల వల్ల. ఇక రాక్షస నత్తలు అంటే చెప్పేదే కదా, చెప్పే అంచనా కూడా అందట్లా మాకు అసలు ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుందో లోపల అనేది. అది అంటే మొత్తం ఇప్పుడు 4.5 ఎకరాలకు సంబంధించి పంట వేసారు మీరు. పంట వేసిన సమయంలో గతంలో ఎంత వచ్చేది, ప్రస్తుతం వీటి వల్ల మొత్తం అంటే ఎంత నష్టపోతున్నారు? గతంలో 40 క్వింటాలు వేయండి మిర్చి మేము అప్పుడు ఆగస్టు 25 తారీఖుల నుంచి సెప్టెంబర్ 1 లోపు వేసేవాళ్ళం. ఈ ఎండల వల్ల వానల వల్ల ఏమవుతుందంటే మిరదోట నారులోనే తెగుళ్ళు వస్తున్నాయని కొంచెం లేటుగా పోయడం వల్ల ఈ సంవత్సరం అక్టోబర్ ఆఖరికి వేయాల్సి వచ్చింది, అక్టోబర్లో వేయాల్సి వచ్చింది తోట. అంటే దగ్గర 40 రోజులు లేట్ అయిపోయింది తోట వేయడం. అదిగా పాతి తోటలు మేము వేసేది. ఆ పాతి తోటలు వేయడం నారు పీకి పెట్టినప్పుడు దీనికి ఆ స్నేల్ కిల్లు ఆ పాది పీకి పెట్టినప్పుడు వచ్చి ఆ చర్మం తినేసిద్ది. అదే నారు మట్టిలో మళ్ళీ డ్యామేజ్ చేయదు. ఇదే సొల్లు నత్త నారు మట్టిలో నారుని ఏమని ఏం చేయదు. ఆ నారు పీకి చెలో పెట్టడంగానే వచ్చేసింది. అది అంటే మొదట్లో ఉండగానే ఆ రోజు వేసిన రోజు సోయింగ్ చేసిన రోజే ప్లాంటేషన్ చేసిన రోజే వచ్చేసింది. అది అటు కూలీలు వేసుకుంటూ పోతే నేను అమ్మ ముందు జిమ్ముకుంటూ రావాల్సి వస్తుంది. మా పరిస్థితి ఉంది ఫస్ట్ రోజు నుంచి. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే సొల్లు నత్తలకు సంబంధించి మొత్తం కూడా చర్మం అంతా తినేస్తూ ఉంది. మొత్తం చూడొచ్చు ఒకసారి మొత్తం ఏ రకంగా తినేస్తుందో. మొదట్లోనే మొత్తం కూడా ఇదంతా చేస్తూ ఉంది. మొత్తం దాదాపు 4.5 ఎకరాలకు సంబంధించి హెక్టార్లో మొత్తం కూడా పంట వస్తుంది, కానీ ప్రస్తుతం అంత మేర వచ్చేలేదు. ఇప్పటికే ఒక మొందా తుఫాన్ ఎఫెక్టు, మరోవైపు ఏదైతే ఆఫ్రికా నత్తలతో కొంత నష్టపోయామో, ప్రస్తుతం సొల్లు నత్తలతో కూడా తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొదటి దశలోనే ఉన్న సమయంలో మొత్తం కూడా ఇవంతా చూడొచ్చు. మొదటి దశలోనే మొత్తం చర్మం అంతా తినేస్తున్న సమయంలో దాదాపు ఇంత హైటు చెట్టు పెరుగుతుంది, దీనికి మిరపకాయలు వస్తుంటాయి. కానీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా చెట్టు ఇలాగా పడిపోతుంది. దీనివల్ల పంట నష్టం వస్తుందంటూ కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు, ఈ నత్తలకు సంబంధించి కొంత ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా కొంత నష్టపరిహారం ఇస్తే కనుక కొంత బయటపడే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. రాక్షస ఆఫ్రికన్ నత్తలు పంటలను ధ్వంసం చేస్తుండటంతో చేసేదేమీ లేక రైతులు కూరగాయలను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో గడ్డమణుగు గ్రామంలో రోడ్లపై ఎక్కడ చూసినా పాడైపోయిన కూరగాయలే కనిపిస్తున్నాయి. మిగిలిన రైతులు నత్తలను ఏరివేసేందుకు ప్రత్యేకంగా కొంతమందిని పెట్టుకుని మరీ పంటను కాపాడుకుంటున్నారు. అధికారులు మాత్రం నత్తలను చేతితో పట్టుకోవద్దని, గ్లౌజులు చేతికి తొడుక్కొని పట్టుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రాక్షస నత్తలు కూరగాయల పంటలను నాశనం చేసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి నేను చూపిస్తాను. మొత్తం పొలాల బయటే కూరగాయలను పడేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క వంకాయ కాదు, ఇతర కూరగాయల పైన కూడా రాక్షస నత్తలు ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు లక్షల్లో ఉన్నటువంటి నత్తలు పరిస్థితి మొత్తం ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధమైనటువంటి నష్టం చేకూరుస్తున్నాయి. మొత్తం కూడా ఇవన్నీ తినేస్తున్నాయి. దాదాపు కూరగాయల మార్కెట్లో ఏదైనా చిన్న పెచ్చు ఉంటేనే మనం
పక్కకు పెట్టేస్తూ ఉంటాం, వాటిని ఇంటికి కూడా తీసుకెళ్ళం, ఎందుకంటే పెచ్చులు ఎవరు తింటారు అన్నట్టుగా కూడా చెప్తుంటారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా నష్టం చేకూర్చే విధంగా కూడా వ్యవహరిస్తున్నట్లుగా చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 2 రోజుల్లో పంట సేల్ అయిపోతుంది. బయర్ కూడా ముందుకు వచ్చాడు, కానీ ఎక్కడి నుంచి వచ్చే తెలీదు. దాదాపు లక్షల్లో వచ్చినటువంటి రాక్షస నత్తలు కూరగాయల పంటలపై మొత్తం కూడా ప్రతాపం చూపించాయి. తినేస్తున్న సమయంలో అవి ఎందుకు పనికి రాకుండా పోవడంతో కూడా రైతులు మొత్తం రోడ్డు మీద పడేస్తున్నారు. ఒకవైపు మోందా తుఫాన్ ఎఫెక్ట్తో కొంత నష్టపోయారు. ప్రస్తుతం రాక్షస నత్తల ప్రతాపంతో కూడా తీవ్రంగా నష్టపోయామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైంటిస్టులు కూడా వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ పరిశోధనలు చేశారు, వీటికి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్తున్నారు. కానీ నష్టం అయితే జరుగుతుంది, కాబట్టి ముందుగా సేఫ్టీ కొంత ఆలోచించుకోండి అంటూ చెప్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం వీటికి సంబంధించి పరిశోధన చేసిన తర్వాత వారికి కొంత గైడ్లైన్స్ అయినా చేస్తున్నారు. ఉప్పు ఎక్కువగా సంబంధించి వాటికి పెడితే కనుక ఈ నత్తలు వెళ్ళిపోతాయని చెప్తున్నారు. కానీ నత్తలు ఏ విధంగా ఉన్నాయంటే దాదాపు ఈ ప్రస్తుతం విజువల్స్లో చూపిస్తున్న దాని ప్రకారం లక్షల్లో ఈ ఒక్క చోటే కాదు, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పొలాల్లో కూరగాయలు పండించే పంటలపై తీవ్రమైనటువంటి ప్రతాపం కూడా చూపిస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు కూడా ఉంటాయి. సూర్యుడు వచ్చే సమయంలో ఇవి కనబడకుండా వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మళ్ళీ రాత్రి సాయంత్రం అవగానే మళ్ళీ పొలాల్లోకి వస్తూ ఉంటాయి. రైతులు కూడా ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటారు, కానీ ఎక్కడ చూడని పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రైతులు చెప్తున్న దాని ప్రకారం మాకు సమాచారం లేదు, అందుకని మాకు తెలియదు, అందువల్ల మేము నష్టపోయే పరిస్థితికి వచ్చాము. ఒకవేళ మాకు ముందస్తుగా కనుక మాకు అంచనా వచ్చింటే కనుక ఖచ్చితంగా పంటని కాపాడుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం కూడా ఆరు బయట మొత్తం రోడ్డు బయట మొత్తం కూరగాయలు మొత్తం పడేసినటువంటి పరిస్థితి. వంకాయతో పాటు ఇతర కూరగాయలు కూడా మొత్తం నష్టం చేకూరుస్తున్నారు. దాదాపు ఒకవైపు రాక్షస నత్తలు, మరొకవైపు సుల్లు నత్తలతో కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కానీ వీళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, ఏదైతే ఇంత నష్టం జరుగుతున్న సమయంలో అధికారులు స్పందించడం లేదు. అధికారులు మాకెళ్ళి చూడాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే వీటిపైన లక్షల మేర ఖర్చు పెట్టాము, వేలల్లో కూడా గతంలో నష్టపోయాము. ప్రస్తుతం దాదాపు 2 పంటలు వేసేవాళ్ళం, ప్రస్తుతం ఒక పంట వేస్తున్నాం. ఒక పంట వేసిన సమయంలో కూడా ఇటువంటి నష్టాలు వస్తున్నాయి, కాబట్టి అధికారులు మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి జిల్లాలతో పోల్చితే ఈ ప్రాంతంలో నత్తల ఉధృతి చాలా తక్కువని జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ చెబుతున్నారు. జీ కొండూరు మండలంలో 2000 హెక్టార్ల ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారని, నత్తల బెడద తొలి దశలోనే ఉందన్నారు. అధిక వర్షాల వల్ల నత్తలు వ్యాప్తి చెంది రాత్రిపూట పంటలకు ఎక్కువగా నష్టం చేస్తుంటాయంటున్నారు. రైతులు విధిగా నివారణ పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. కొన్ని రోజులుగా మన ఈ జీకొండూరు మండలంలోని ఈ గడ్డమణుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఈ ఆఫ్రికన్ జైంట్ స్నేల్, ఆఫ్రికన్ నత్తలు అనేవి మనకి కనపడటం జరుగుతుంది. ఇవి ఏంటంటే మనకి గత కొన్ని రోజులుగా అధిక వర్షాల మూలంగా ఇవి గుడ్లు అన్నీ కూడా మనకి పై ప్రాంతాల నుంచి కొట్టుకురావడము, దానివల్ల ఇక్కడ ఈ గుడ్లన్నీ కూడా పొదిగిన తర్వాత మనకి ఇవి పెరిగి పెద్దదయ్యి ఇక్కడ ఉండే పంటలను మన ఈ గడ్డమణుగు ప్రాంతంలో ఆశించడం జరిగింది. దీంట్లో మనం ఈ నత్తల తాకిడిని మనం గమనించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రైతులందరూ కూడా సకాలంలో మేల్కొని వాళ్ళు కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దానివల్ల ఉధృతి తగ్గింది. మనకి ముఖ్యంగా ఏంటంటే ఇవి రాత్రిపూట ఇవి సంచరిస్తూ ఉంటాయి. రాత్రిపూట ఎవరు లేని సమయాల్లో చల్లగా ఉంటుంది కాబట్టి అవి సంచరించేసి నెమ్మదిగా ఈ ఆకుల్ని, తర్వాత ఈ కాయల్ని, ఇవన్నిటి కూడా అవి గోకేసి తినడం జరుగుతుంది. మొత్తంగా మొన్నటి వరకు భారీ వర్షాలతో చతికిల పడిన రైతులు ఈ నత్తల దాడితో మరింత కుంగిపోతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.